అసలు అడ్డుకోవడానికి కారణాలు ఏంటంటారు? అడ్డుకోవడానికి ఒకటే ప్రశ్న అడిగారు, యూటీఎఫ్ యొక్క వైఖరి ఏమిటో మీరు చెప్పండి అని అన్నారు. అప్పుడు నేను యూటీఎఫ్ వైఖరి వారు చెప్పాలి కానీ ఆ సంఘం చెప్పాలి కానీ అన్ని సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పాను. దాంతో అప్పుడు మన దయాకర్ రావు దాని మీద అల్లడేంటి కానీ నాకేమో ఈ సమస్యతో నాకేమి వాళ్ళేమి అర్థం కోసినట్టు నాకేం తెలియదు. తర్వాత నేను అక్కడికి కూర్చొని ఒక అరగంట సేపు 30 గంట సేపు కూర్చున్నాను. నా పక్కన గద్దరు వీళ్ళంతా అమ్మూసుకుంటే నా పక్కన కూర్చున్నారు. ఎంతసేపు కూర్చుంటాం అక్కడ 45 నిమిషాలు కూర్చొని తిరిగి వచ్చేసాను నేను. అర్ధాంతరంగా వచ్చే సమస్య లేదు అక్కడ. వాళ్ళు చాలా గౌరవంగా నన్ను చూశారు. నేను కూడా చాలా గౌరవంగానే మాట్లాడాను. నాకు దీని మీద ఎందుకోసం మరి టీవీ వాళ్ళు దీన్ని అర్థాంతరంగా చేయాలని అంటున్నారు. నేను అర్థాంతరంగా పోలేదు. 45 నిమిషాలు అక్కడ కూర్చున్నాను నేను. అయితే రామయ్య గారు, ఇటు టీడీపీ దయాకర్ రావుని మాత్రం అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. అడ్డుకోవడానికి కారణాలు ఏంటంటారు? మీరు అక్కడే ఉన్నారు సమయంలో, మీరు చూస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు ఏం నినాదాలు చేశారు, ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందంటారు? మరి వారు ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు కారణాలు ఏమిటి వచ్చిందంటే వారు వచ్చినప్పుడు మాత్రం వారు వచ్చి దగ్గర అడ్డుకోలేదు. వారు నినాదాలు చేశారు వాళ్ళు అంతే. వారు నినాదాలు చేశారు కానీ వారు వచ్చి దయాకర్ రావును అడ్డుకోలే. దయాకర్ రావు నా పక్కనే కూర్చున్నాడు. దాని గురించి అతను నాకేం సంబంధం లేదు కూడా అతనితో. ఓకే రామయ్య గారు, థ్యాంక్ యూ అండి.